51వ కీర్తనలో నుండి 12వ వచనము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. ఎక్కడైనా మీరు ఏ స్థితిలో అయినా సరే ఆగిన స్థితి మీరు కలిగి ఉంటే ప్రకాశించవలసినటువంటి మీ దీపము మరి మామూలుగా ప్రకాశిస్తూ ఉందేమో, అది ఇంకా ప్రజ్వలిల్లాలని మీరు ప్రార్థన చేసుకునండి. ఎంత గొప్ప భక్తులైనా ఇలాంటి ఒక స్థితిని వారు, పోరాటాన్ని వారి జీవితంలో ఎదుర్కొన్నప్పుడు మరలా వారు ప్రార్థన చేశారు, పశ్చాత్తాపడ్డారు, మనస్సు మార్చుకున్నారు, హృదయాన్ని మార్చుకున్నారు, పాపాలు క్షమించమని అడిగారు, శుద్ధ హృదయాన్ని వారు కోరుకున్నారు. ఇది శుద్ధ హృదయం కోరుకున్నటువంటి భక్తుడు చేసిన ప్రార్థన. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము ప్రభువా, నీ మాటలతో, నీ వాక్యములతో, మంచి వాటితో, మేలైన వాటితో సమ్మతించే హృదయం నాకు ఇవ్వు, వ్యతిరేకమైన మనస్సు నాలోంచి తీసివేయమని భక్తులు ప్రార్థన చేశారు, దీవించబడ్డారు. మరి ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఆశీర్వాదం మీరు యేసు నామములో స్వతంత్రించుకుందురు గాక. ఆమేన్.